ఇజ్రాయెల్ దేశం 1948లో ఏర్పడిన తర్వాత వాళ్ళ దేశం క్రమక్రమంగా వృద్ధి చెందుతున్నప్పుడు దాదాపుగా 7-8 యుద్ధాలు జరిగినాయి. ప్రతి యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం గెలుస్తూనే వచ్చింది. అది ఇది ఎప్పటికీ ఉంటుందా అంటే కాదు. ఎప్పటికీ వారు గెలుస్తూనే ఉంటారు. లేదు, ఒకరోజు ఓడిపోయే దినం వస్తుంది. వారి టెక్నాలజీ పనిచేయదు, వారి డ్రోన్స్ పనిచేయవు, వారి ఐరన్ బీమ్ పనిచేయదు. ఇజ్రాయెల్ దేశం పతనావస్థకి వెళ్తుంది, నాశనం వైపు వెళ్తుంది. శత్రువు దాడి చేస్తాడు, వారు ఓడిపోయే పరిస్థితికి వస్తారు. ఒక దినం వారు ప్రభు వైపు తిరిగే రోజు రాబోతుంది, ప్రభు వైపు హత్తుకునే రోజు రాబోతుంది, సిలువ వేయబడిన క్రీస్తు వైపు తిరిగే రోజు రాబోతుంది. అప్పుడు పశ్చాత్తాపడినప్పుడు వారికి విజయం వస్తుంది. ఇది లేఖనాల్లో జరిగే గొప్ప ప్రవచనం. విమోచకుడు వస్తాడు, సియోన్లో ఉన్న భక్తిహీనతను తీసివేస్తాడు, వారికి రాతి గుండెని తీసి మాంసపు గుండెనిస్తాడు. అప్పుడు ప్రపంచమంతా శాంతి రాజ్యం స్థాపించబడబోతుంది. ఈ యొక్క ప్రవచనాలు దేవుని ప్రణాళికను మనం గౌరవించాలి.